మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే అర్హత మీకుందా? ఈరోజు నెల్లూరు నగరంలో నాడు నేడు కింద ఆ రోజు సుమారుగా 85 స్కూల్స్ దాకా డెవలప్మెంట్ కి నాడు నేడు కింద 80% కంప్లీట్ అయి ఉంటాయి. వాటన్నిటిని మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అట్టహాసంగా ఏదో 1-2 స్కూల్స్ చేసేసినామని చెప్పి నేనే పెద్ద కింగ్ అని చెప్పుకోవడానికి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు. కనీసం 30 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఏది డబ్బులు నాడు నేడు కింద అమౌంట్ శాంక్షన్ అయ్యి ఆ అమౌంట్ అంతా కూడా డబ్బులు ఉన్నాయి, పనులు కావాలా. 5 కోట్లు కానీ దాంట్లో నుంచి ఖర్చు పెడితే ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా బ్యాలెన్స్ పనులు అయిపోతాయి. ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసినారు. ఆ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయకుండా నాడు నేడు అన్నారు. కానీ మీరు పేరు మార్చుకున్నారు, మన బడి మన భవిష్యత్ అని. దాంట్లో కూడా 1500 కోట్లు మన బడ్జెట్ లో అలొకేషన్ చేసుకున్నారు కదా. 1 రూపాయి ఖర్చు పెట్టారా? పెట్టలే. నాడు నేడు కింద ఉన్నాయి డబ్బులు, వాటినైనా పెట్టి ఆ ఇన్కంప్లీట్ పనులైనా చేసినారా? చేయలే. మరి ఈరోజు మీరు 2 స్కూల్స్ కంప్లీట్ చేసి నేనేదో ఈ ప్రపంచానికి నేను విద్యను నేర్పించడానికి ఒక మంచి స్కూల్స్ ని రూపుదిద్దుతున్నాను, అసలు స్విమ్మింగ్ పూల్ తో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నానని చెప్తా ఉంటే అసలు బాధ అనిపిస్తుందండి. మీరు ఇన్ని 100 స్కూల్స్, 44,000 స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు. కొన్ని స్కూల్స్ సెకండ్ ఫేజ్ లో వచ్చినట్టు 80% కంప్లీట్ అయి ఉన్నాయి. వాటి గురించి ఒక్క ఇటుక కూడా పెట్టటువంటి మీరు ఈరోజు మీరు ఏ అర్హతతో మాట్లాడుతూ ఉన్నారు? ఒక 2 స్కూల్స్ అని కంప్లీట్ చేయండి, సంతోషం, దానికి అప్రిషియేట్ చేస్తాం. కానీ మిగతా స్కూల్స్ గురించి పట్టించుకోకుండా నేను పెద్ద చేస్తానని చెప్పి చెప్పుకోండి, ఇబ్బందిలే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక ఏంటండి మీకు?